గౌరవనీయులైన ఏడీ గారికి మరియు వేదిక అలంకరించిన మన స్టాఫ్కి, నా గ్రూప్ మన ఫ్యామిలీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు నాగభూషణం పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ నాగభూషణం పరిచయం గురించి నేను చెప్తాను. నాకు ఏదన్నా ఖచ్చితంగా ఉంటే అదే చేసుకోండి. నేను 96కి వచ్చాను, ఇక్కడ జాయిన్ అయినాను. 96 జూన్లో జాయిన్ అయినాను అన్నమాట. ఇక్కడ అప్పటికే నాగభూషణం వచ్చి 4-5 ఇయర్స్ అయిపోయింది. నాకు 10 ఇయర్స్ సీనియర్స్, 11 ఇయర్స్. నాగభూషణం, సుధాకరు, మల్లికార్జున వీళ్ళంతా ఒక బ్యాచ్. పీజీటీసీ ఇక్కడ ఉండేది, మన ఆఫీసు అక్కడ ఉండేది, డిఆర్డిఏలో ఉండేది. లైట్గా కొద్దిపాటిగా పరిచయం ఉండేది. తర్వాత 2000లో షిఫ్ట్ చేయడం ఇక్కడ జరిగింది ఆఫీస్ని. అప్పటి నుంచి రెగ్యులర్గా పీజీటీసీ స్టాఫ్ అయినా మన స్టాఫ్ లాగే మనతో పాటు ప్రతి ఒక్కటి ఏదన్నా ఉన్నా అందరూ కలుసుకొని పనులు చేసుకునేవాళ్ళం, తగులు వేసుకునేవాళ్ళం. ఏ రోజు కాదు పనులు స్ట్రిక్ట్, ఎంతంటే అంత, మాట స్ట్రిక్ట్, ఎంతంటే అంత. ఫ్యాన్కి వెళ్ళిపోవాలి, ఫ్యాన్కి వచ్చాడు, ఫ్యాన్కి వెళ్ళిపోవాలి. ఏమి పర్ఫెక్ట్ మనిషి, వేరే విధంగా అలవాట్లు ఏమీ లేవు. చాలా సిన్సియర్గా పనిచేస్తాడు. ఈ మధ్యలో నాగరాజు కుమారి మేడం గారికి కూడా చాలా ఫేవరెట్గా పనిచేస్తాడు. నేను కూడా నమ్మేది. ఈ సర్వీస్ మొత్తంగాను నాగభూషణం ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరి అధికారుల దగ్గర కూడా ఏ మాట అనిపించుకోకుండా పీస్ఫుల్గా ఏ ఆఫీసర్కైనా కానీ వాళ్ళు చెప్పినట్లు వింటూ పనులు చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడు. ఎవరికి ఎంత మాట పల్లంత మాట కింద వాళ్ళకి కానీ పై వాళ్ళకి కానీ ఎవరికి ఏం చెప్పలేదు. నాగభూషణం మాట కొంచెం సరిగ్గా అయినా మనిషి మంచోడు. ఉన్న దాంట్లో తృప్తి పొందుతాడు, ఉన్న దాంట్లోనే చేసుకోమని ఇటుటోళ్ళకి చెప్తాడు, ఆయన చేసుకుంటాడు అనమాట. పిల్లల్ని కూడా ఏదో చదివించుకొని మంచిగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. లేకపోతే పోయిన రిమైనింగ్ డేస్ అంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఉన్న చిన్న అలవాటు కూడా మానేసాను అనుకుంటూ అది కూడా తెచ్చుకున్నాడు. కాళ్ళు నొప్పి చెప్తా అంటూ కూడా ఆ రోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఇందులో ఏదన్నా తక్కువగా వాడుకోండి, అది సార్. అందరికీ నమస్కారం.